డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ అలీ గారు. సార్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చూసారా? మీ హెయిర్ స్టైల్ ఏంటి ఎట్లా అనిపిస్తుంది? సార్ ఏం చెప్తారు మీకు బాగా ఇష్టమైన పర్సన్? కాంబినేషన్ లో ఇది సెకండ్ ఫిలిం. హరీష్ శంకర్ కి ఆల్ ది బెస్ట్, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మన సంక్రాంతికి శివశంకర్ వరప్రసాద్ గారు కూడా వస్తున్నారు. అయ్యో ఆయన సాంగ్ మిసాల పిల్ల మామూలుగా లేదు. ఆయన ఏం చేసినా రచ్చగా మామూలుగా లేదు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం. ఈ సుమన్ టీవీలో సువర్ణతో సరదాగా ఒక షో పెట్టాను సార్. ఆ సువర్ణతో సరదాగా మీ ఆలీతో సరదాగా నుంచి కాపీ కొట్టేశాను. సువర్ణ ఆల్ ది బెస్ట్. ఇదే సరదా కంటిన్యూ చేయి, ఇంకా సరదాగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అని ఫేస్ లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా పెళ్లి అవ్వట్లేదు సార్. నెక్స్ట్ ఇయర్ ఒక ఖర్చు కొనుక్కో. నేను వెయ్యాలా వాళ్ళు వేస్తారా? అలా ఉంచు, కనిపించినప్పుడు ఆయనకి అంటే నన్ను చేసుకుంటే వాడు ఏడుస్తాడా ఏంటి? ముందు ఏడాది కానీ అయిన తర్వాత సార్ సార్ నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టాను. ఒక్కొక్క ఫ్లేవర్ కి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా. తప్పు చెప్తే వేరే క్వశ్చన్ అడగచ్చా సార్? శిక్ష నేస్తారు. మీరు ఎప్పుడు కాట్రవెల్లి అంటారు కదా, కాట్రవెల్లి అంటే ఏంటి అసలు? కాట్రవెల్లి అంటే అది నాకు కూడా తెలియదు, కనుక్కొని చెప్తా. నెక్స్ట్ ఫ్లేవర్ నేరేడు పండు. అసలు నేరేడు పండు గురించి మీరు చెప్పండి సార్, ఒక 2 words. మనకు తెలియకుండా కొన్ని వెంట్రుకలు వెళ్ళిపోతాయి, దాన్ని బయటికి తీసుకొచ్చేసే గుణం దానికి ఉందండి. నేరేడు పండు తినిన తర్వాత దాని గింజను చాలా మంది పాడేస్తారు, కానీ మన సైడు దాన్ని ఎండబెడతారు, ఎండబెట్టి పౌడర్ చేస్తారు, నీళ్ళల్లో కలిపి తాగుతారు. అదేంటి సార్, ఎవరికైనా స్టోన్స్ ఉంటే అవి కూడా బయటకు వచ్చేసే గుణం ఉన్నది, అండ్ షుగర్ కూడా తగ్గుద్ది. సూపర్, చాలా మంచి విషయం. అయితే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఈ ఫ్లేవర్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు? మా వైఫ్ జుబేదా గారు. మీకు ఎంత ఇష్టం సీతాఫలం? రేపు పుడతా ఉండగా మా మదర్ ఒక బుట్టడు సీతాఫలం తినేసింది. సో అటగా సీతాఫలం చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. ఫాదర్ మదర్ని బాగా చూసుకోండి. ఎందుకంటే ఫాదర్ మదర్ని ఎందుకు చూసుకోవాలంటే, నేను చూసుకోవడానికి మాకు భగవంతుడు ఎంతో సంపాదించినా కూడా ఇప్పుడు వాళ్ళు లేరు. ఫ్యూచర్లో మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే కొంతకాలం పోతే మీరు ఫాదర్ మదర్ అవుతారు. మీ ఫాదర్ మదర్ని బాగా చూసుకుంటే మీ బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి నా షో నేమ్ ఆయన షో నేమ్ వాడేశాను అనమాట. బేసిక్ గా ఒక షో అయితే చాలా ట్రెండింగ్ అనమాట రీసెంట్ గా, చాలా సంవత్సరాల నుంచి, ఆలీతో సరదాగా. బట్ నేను దాన్ని కాపీ చేసి సువర్ణతో సరదాగా అని వాడేశాను అనమాట. ఆలీతో సరదాగా అంటే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. ఆలీ గారు ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఈ రోజు ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్ బర్గ్ వచ్చేసారు ఒక కొత్త ఫ్లేవర్ లాంచ్ చేయడానికి. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ అలీ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సార్ నేను కాపీ రేట్ ఏంటంటే ఒక మాట చెప్తా. మీ షో నేమ్ వాడేసాం, ఆలీతో సరదాగా. నా షో సువర్ణతో సరదాగా. ఆ తో ఒకటే వాడేసాను. పర్లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క చోటకి విజిట్ వెళ్ళినప్పుడు అలీ గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే వెరీ కైండ్ హార్టెడ్ ఉంటారు, అందుకే అంత ఇష్టపడుతుంటారు ఆడియన్స్, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళు కూడా. సో ఇంత ఫాలోయింగ్ లో వస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది అలీ గారు? చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, చాలా చిన్న స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి సుహాస్ అని కుర్రాడు ఎంతోమందికి తను ఎదుగుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాడు. సో
అది నాకు బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా ఒక ఓన్లీ హైదరాబాద్లోనే ఒక 6 స్టోర్లు పెట్టడం మామూలు విషయం కాదు. 6 స్టోర్లు అంటే మినిమం ఒక స్టోర్లో ఒక 5గురు ఉన్నా కూడా 30 మందికి జాబ్ ఇచ్చినట్టు కదా. సో అట్టగా తను ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలని ఆశిస్తున్నాను. పైగా వాళ్ళ ఫాదర్ది ఒక చిన్న బట్టల షాప్ అని విన్నాను నెల్లూరులో. అండ్ నిజంగా చాలా మంచి విషయం ఇది. అండ్ అంతేకాకుండా దీంట్లో నో కలర్స్, నో షుగర్స్, ఇది న్యాచురల్ ఏదైతే ఉందో ఫ్రూటు. పైగా ఏంటంటే ఒక బోర్డు పెట్టాడు తను, అది నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే జనరల్గా ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, తుమ్ములు వస్తాయి అంటుంటారు, కానీ ఇది మా ఐస్ క్రీమ్ తింటే అక్కడిది ఏమీ ఉండదు. నేను అడిగా ఈ ఫీల్డ్లోనే ఎందుకు దిగామంటే దీని మీద పిహెచ్డీ చేశాను సార్ నేను, సో దానికోసం రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మీరు ఇందాక ఉపాధి అన్నారు, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ ఇందుకు దిగామంటే నేను ఇందులో పిహెచ్డీ చేస్తానన్నారు సుహాస్ గారు. ఈచ్ స్టోర్ లో 16 మెంబర్స్ ఉంటారు సార్. అంటే అట్టగా తను ఇంకా ఎదిగితే చాలా మందికి ఉపాధి కలుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ అంతేకాకుండా నిజంగానే తను ఒక ఉలవపాడు మామిడికాయ, అది నెల్లూరు జిల్లా ఆ ప్రాంతంలో దొరుకుతుంది, చాలా ఫేమస్, నెల్లూరు నుంచి ఒంగోలు మధ్యలో. సో దాని టేస్ట్ అయితే నాకు అది చూపించాను నేను, ఎందుకంటే ప్రతి ఇయర్ నాకు అవి వస్తుంటాయి మామిడి పళ్ళు. నేను వచ్చిన తర్వాత నా స్నేహితులకి జనరల్గా మీరు చాలా మామిడి పళ్ళు తింటారు, ఇది కూడా టేస్ట్ చేయండి అంటే ఒకసారి చిరంజీవి గారికి పంపించారు. ఓకే అన్నా ఎలాగా అంటే, అరే మా జిల్లా కదరా అది నెల్లూరు, పంపించరా అన్నారు. సో అది తినటం జరిగింది, మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఓకే సార్, మీరు ప్రతి చోటికి ఎక్కడొక చోటికి విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని విజిట్ చేసిన ప్లేసెస్ చాలా మెమరబుల్ గా అనిపిస్తుంటాయి. ఇది టైటిల్ వచ్చేసి మనకి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బార్, వెరీ ఆర్గానిక్. మీరు అన్నారు ఇంతకు ముందు, ఫస్ట్ ఛాలెంజింగ్ గా ఉంది బోర్డు చూడంగానే. ఐస్ క్రీమ్ తింటే దగ్గు రాదు, జలుబు రాదు, జ్వరం రాదు, మా ఐస్ క్రీమ్ తిన్నాక రికవరీ అవుతారు. అంత ఓపెన్ ఛాలెంజ్ చేయాలంటే చాలా వరకు వర్తబుల్ అయి ఉండాలి, ట్రస్ట్ అయి ఉండాలి. సో ఈ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బుక్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. వీళ్ళు ఇది తయారు చేసినప్పుడు మనం ఇంకొకటి ఏదైనా ఎందుకు చేయకూడదు అని ముందుకు వస్తారు. సో డెఫినెట్గా మనం అన్ని కంట్రీలు ఎలా ఎదుగుతున్నాయో మన భారతదేశం కూడా ఇంకా ఎదుగుతుంది. అరే ఫలానా భారతదేశంలో ఈ ఐస్ క్రీమ్ అంట, ఇది తినడానికైనా వెళ్ళాలి అని ఉంటుంది కదా లోపల ఎవరికైనా. ఇప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ, అంతేగా. సో అట్లాగా ఈ ఐస్ క్రీమ్ కూడా దీన్ని కూడా టేస్ట్ చేయాలి అన్నట్టు ఉంటే మనం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్. మీరు పాయింట్ ఇచ్చారు నాకు, హైదరాబాద్ అంటే బిర్యానీ. బేసికలీ జుబైదా గారిని చూసినా మాకు బిర్యానీ గుర్తొస్తుంటుంది. ఎన్ని లాక్స్, అసలు డిఫరెంట్ బిర్యానీస్ అన్ని మీ యూట్యూబ్ ఛానల్లోనే చూస్తుంటాం మేము. అండ్ జుబైదా గారికి ఐస్ క్రీమ్ చాలా ఇష్టమేనా? చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే ఆ రోజు ఐస్ క్రీమ్ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడికి విజిట్ చేసాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ మా ఇంటికి వస్తుంది. ఓకే. సో అలీ సార్, ఇప్పుడున్న నవ్ జనరేషన్స్ కి అంటే కొంచెం ఫుడ్ విషయంలో చాలా స్పెషల్ గా ఉన్నాయి అనమాట. క్రేవింగ్స్ వస్తే కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకుంటారు, అందులో ఫస్ట్ ప్లేస్ లో ఐస్ క్రీమ్ ఉంటుంది. సో మీకు ఐస్ క్రీమ్ తో ఉన్నటువంటి ఎమోషన్ ఏంటి? యాక్చువల్లీ చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఒక ఐస్ బండి ఉంది, ఫుల్ ఐసా? ఫుల్ ఐస్. ఆయనే మళ్ళీ జ్యూస్లు కూడా తయారు చేశారు. ఓకే. డిఫరెంట్ జ్యూస్, బనానా జ్యూస్ అని, సపోటా జ్యూస్ అని. మనకి ఎక్కువ ఆంధ్రాలో అదే కదా ఎక్కువ, సపోటా, తర్వాత సీతాఫల్, మ్యాంగో. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఈ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆ బండి ఆయన గుర్తుకొస్తుంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఉండలేదు తెలియదు మనకి. నా చిన్నప్పుడే హీస్ మేబీ 50 నో మోర్ అనుకుంటాను. బట్ నేను ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్తే తిన్నాను. ఎందుకు? నేను అక్కడ ఎక్కువ బర్గరు, పిజ్జాలు ఈ ఫేమస్ ఉంటాయి కదా, అవి టేస్ట్ చేస్తాను. ఇక హైదరాబాద్ వచ్చానంటే అంటే వన్స్ నేను బయటికి వెళ్తే నాన్ వెజిటేరియన్ ముట్టుకోను. ఓకే. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ ఉంటుంది అది. ఇక్కడ అయితే హైదరాబాద్లో ఫ్రెష్గా ఇస్తారు మనకి, హెల్తీగా ఉంటుంది. ఒకసారి తిని నేను ఇబ్బంది పడ్డా. అయ్యో. ఓకే. ఫ్లైట్లో పెయిన్ వచ్చింది, సైడ్ పెయిన్ వస్తే
రావటం నేను ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అంత సివియర్ గా? అంతసి అప్పటి నుంచి నేను బయట నాన్ వెజిటేరియన్ ముట్టుకోవడం. ఎప్పుడు ఏ ప్లేస్ లో యాక్చువల్లీ మీరు వెళ్ళింది? అది ప్లేసు ఓకే, ప్లేస్ తమిళనాడు. తమిళనాడు వెళ్ళారు. ఓకే, అప్పటి నుంచి బయట ఫుడ్ తినరు? మనిషి ఓకే, వెళ్తే కర్డ్ రైస్, కర్డ్ రైస్, సాంబార్ రైస్ అంతే, లేదంటే ఒక రోటీ, వెజిటేరియన్ కర్రీ. ఓకే. ఐస్ క్రీమ్స్ లో మీకు ఫ్లేవర్ ఏంటి? ఏది ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? లైక్ చేస్తారు అసలు ఐస్ క్రీమ్ ఎక్కువ? చిన్నప్పుడు వెనీలా, స్ట్రాబెర్రీ, తర్వాత మళ్ళీ మ్యాంగో ఎక్కువ. మా మదర్ ఎక్కువ తను ఉన్నప్పుడు షూటింగ్ నైట్లు చేసుకొని వెళ్ళే టైంలో నేను సీతాఫల్ తీసుకెళ్ళేవాడు మా మదర్కి. న్యాచురల్ ఐస్ క్రీమ్, సీతాఫల్, మ్యాంగో. ఇక మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక టేస్ట్. మా అబ్బాయి అయితే డార్క్ చాక్లెట్ తింటాడు. డార్క్ చాక్లెట్. మా అమ్మాయి అయితే క్యాండీ క్రష్ ఏదో ఉంటుంది కదా, అట్టడిది చక్కది. ఇంకా మా ఇంట్లో అయితే నట్స్. ఓకే, దాంతో తింటుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇది టేస్ట్ చేస్తుంటే నిజంగా ఆ టేస్టే వస్తుంది. ఓకే, సరే. సో సుహాస్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అండ్ ఇది 6th బ్రాంచ్ అంట. అవును, 6th కాకుండా హైదరాబాద్లోనే ఒక 60 బ్రాంచెస్ అవ్వాలని ఆశిస్తాను. ఓకే, సూపర్. సార్, నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టాను. ఒక్కొక్క ఫ్లేవర్ కి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా, సరదాగా యాక్చువల్లీ. సో ఆ ఫ్లేవర్ టేస్ట్ చేసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అది చెప్పాలి. ఓకే, అండ్ ఫస్ట్ ఈ ఫ్లేవర్స్ మీరు కనుక్కోవడమే చాలా కష్టం. అంటే మీకు ఐస్ క్రీమ్ ఎంత ఇష్టమో ఎంత లవ్వో తెలిసిపోతుంది ఫస్ట్. సో ఫస్ట్ ఏం పిక్ చేసుకుంటారు? ఇది సీతాఫల్. తప్పు చెప్తే వేరే క్వశ్చన్ అడగచ్చా సార్? శిక్ష ఉండదు, కొంచెం మరీ క్రింజ్ కాకుండా కాంట్రవర్సీ క్వశ్చన్స్ వెళ్ళిపోతారు అనమాట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీతాఫల్ అంటున్నారు, కానీ సీతాఫల్ కాదు. రాంగ్ ఆన్సర్. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీరు ఎప్పుడు కాట్రవల్లి అంటారు కదా, కాట్రవల్లి అంటే ఏంటి అసలు? అదో పదం. ఆ పదం అని తెలుసు సార్, దాని మీనింగ్ తెలియదు సార్. కాట్రవల్లి అంటే అది నాకు కూడా తెలియదు, కనుక్కొని చెప్తాను. సార్, కనుక్కోవడానికి టైం పడుతుందా? ఫోన్లో చెప్తానే. ఫోన్లో చెప్తారా? ఓకే, అంటే వినొచ్చు కదా దాని వర్డ్. జస్ట్ అంటే అవతల మనకి పేరు తెలియదు. కాట్రవల్లి అంటే చూస్తాడు కదా, నా పేరు కాట్రవల్లి కాదని ఏదో పేరు చెప్తాడు కదా, సో అట్లా పిలుస్తుంటాడు అనమాట. ఓకే, సో అట్లా సరదాగా కాట్రవల్లి అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ వచ్చినా దానికి మీనింగ్ తెలియదు కానీ ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే, సో ఇంకొక వర్డ్ ఉంటుంది, ఎంత చాట. మలయాళంలో చాట అంటే అన్నయ్యని చాట అంటాం. అవును, నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒక 3 థియేటర్లు ఉండేవి. ఒక థియేటర్కి వెళ్ళి హిందీ సినిమా కోసం అని చేయబెట్టా టికెట్. ఆడిచ్చా టికెట్, నేను లోపలికి వెళ్ళా. ఆ స్క్రీను మలయాళం ఆడుతుంది సినిమా, దాంట్లోకి ఎంటర్ అయిపోయాను. నాకు తెలియదు, ఈ పక్క కౌంటర్లో పెడితే హిందీ సినిమా టికెట్ ఇచ్చేవాడు, ఇది మలయాళం సినిమా అంట, తెలియదు. తీసుకున్నా, ఆ టికెట్ చింపించాడు, మళ్ళీ ఇవ్వడు కదా. సరే ఏదో చూద్దామని వెళ్ళా, కానీ సినిమా బాగుంది. సో అట్టాగా ఒక 4-5 సినిమాలు చూసాం. మనం ఇదేదో బాగుంది లాంగ్వేజ్ అని కొన్ని పదాలు నేర్చుకున్నాం. అదే రాజేంద్రుడు గజేంద్రుడు పెట్టా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్లేవర్ నట్స్ కనిపిస్తుంది పైకి. ఫ్లేవర్ ఏంటి? ఇది జాగరీ సార్. బెల్లం సార్. బెల్లంతో చేస్తారా? బెల్లంతో. నట్స్ వేస్తారు. రైట్ ఆన్సర్ సార్. ఓకే, నేను రాత్రి దీని గురించి మొత్తం చెప్పాను. అవును, వాట్ ఈస్ వాట్ అని నేను అన్ని విన్నాక వెరీ గుడ్, సూపర్, చాలా మంచిది. డెఫినెట్ గా ఇది మామూలు పేరు రాదు, చాలా మంచి పేరు వస్తుంది మీకు. ఎందుకంటే ఇది న్యాచురల్. వన్స్ దీనికి అలవాటు పడ్డారంటే ఎంత దూరం ఉన్నా కూడా దీనికోసం రావాల్సిందే. అది బిర్యానీ తినడానికి చాలా మంది చార్మినార్ వెళ్తారు, ఐస్ క్రీమ్ తినాలంటే చందానగర్ రావాలి. ఓకే, సూపర్. మరి ఇంత టేస్ట్ గా ఉందని చెప్పారు అండ్ మీరు బాగా ఇష్టపడ్డారు, దట్టు ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. కాబట్టి మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన పర్సన్స్ లో ఆ ఐస్ క్రీమ్ ఎవరికి డెడికేట్ చేస్తారు? మా అన్న బ్రహ్మానందం గారికి డెడికేట్ చేస్తారు. బ్రహ్మానందం గారికి. లాస్ట్ ఆయనే సార్ లాంచ్ చేశారు, లాస్ట్ స్టోర్ ఆయనే లాంచ్ చేశారు. ఓకే, సో లాస్ట్ స్టోర్ ఆయన లాంచ్ చేశారు, నెక్స్ట్ స్టోర్ మీరు లాంచ్ చేశారు. హిమాయత్ నగర్ లో బ్రహ్మానందం గారు లాంచ్ చేశారు, చందానగర్ లో మీరు లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు?
మా అన్న బ్రహ్మానందం గారికి. బ్రహ్మానందం తింటారు సార్ ఐస్ క్రీమ్ అయినా? అయ్యో ఎందుకు తింటారు? తింటారు. తింటారు. ఓకే సూపర్. ఆయన చక్కగా అన్ని ఫుడ్లు టేస్ట్ చేస్తారు. ఓకే సార్ నెక్స్ట్ ఇది నేరేడు పండు. ఎస్ సూపర్. బేసికల్ గా నేరేడు పండు సాంగ్ ఒకటే గుర్తు శ్రేయ గారిని చూసినప్పుడు. ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి నేరేడు పండు విశిష్టత ప్రాముఖ్యత తెలియదు. అసలు నేరేడు పండు గురించి మీరు చెప్పండి సార్ ఒక 2 words. అంటే మా పెద్దలు చెప్పేవారు నేరేడు పండు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది ఒక్క పండైనా తినాలంట. ఎందుకంటే దానికి ఒక గుణం ఉంది, మనకు తెలియకుండా కొన్ని వెంట్రుకలు వెళ్ళిపోతాయంట, దాన్ని బయటికి తీసుకొచ్చేసే గుణం దానికి ఉందంట. సూపర్ సార్. ఆయన నేరేడు పండు తినిన తర్వాత దాని గింజలు చాలా మంది పాడేస్తారు, కానీ మన సైడు దాన్ని ఎండబెడతారు, ఎండబెట్టి పౌడర్ చేస్తారు, పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపి తాగుతారు. అదేంటి తెలుసా, ఎవరికైనా స్టోన్స్ ఉంటే ఓకే మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, అవి కూడా బయటకు వచ్చేసే గుణం ఉన్నది. సూపర్, చాలా మంచి విషయం. షుగర్ కూడా తగ్గుద్ది, షుగర్ కూడా తగ్గింది నేరేడు పండు వల్ల. ఇన్ని విశిష్టతలు గింజ వల్ల. ఓకే. అండ్ పండు చాలా శ్రేష్టమైంది, అండ్ గింజ కూడా చాలా పవర్ఫుల్ అయింది, షుగర్ తగ్గుద్ది అంట. ఓకే. చాలా మంది తిని పారేస్తుంటారు, బట్ మీరు మంచి అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఈ ఫ్లేవర్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు? మా వైఫ్ జుబేదా గారు. ఓకే సూపర్ సార్. ఆవిడ ఎప్పుడైనా కోపంగా ఉంటే ఎలా కాంప్రమైజ్ చేస్తారు? ఫుడ్ ఆర్ షాపింగ్, ఏది ఎక్కువ లైక్ చేస్తారు ఆవిడ? షాపింగ్. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే నన్ను తీసుకెళ్తారు, ఇక తెలుసు కదా సెల్ఫీలు జనాలు. అవును. మీరు వద్దులేండి మేము వెళ్తాం, మీరు ఉన్న రూమ్లో అని ఇంకా వెళ్ళిపోతే ప్రపంచం తెలియదు. అది ఎన్ని గంటలు షాప్ చేస్తారు? ఎన్ని గంటలు షాప్? 10 గంటలు. 10 గంటలు వెయిట్ చేస్తారా సార్ మీరు కారులో? మీరు చేయరా? నేను చెయ్యను కదా, చేయించాలి కదా. అంటే నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళిపోతారు, నేను అక్కర్లేదు కదా. మీరు అక్కర్లేదా? అయితే షాపింగ్కి వెళ్ళరా? చాలా తక్కువ. వాళ్ళే హ్యాపీగా వెళ్తారు వస్తారు. సెలబ్రిటీని చేసుకుంటే ఇన్ని అడ్వాంటేజ్ అని తెలియదు సార్. యాక్చువల్లీ నేను కూడా ట్రై చేస్తాం. అయితే కార్డులు ఇచ్చేస్తారు కదా, ఫ్రీగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు, వెనకాల ప్రెషర్ ఉంటుంది. ఓకే ఎస్. నెక్స్ట్ ఇదొక్కటి 2 చేసేయండి అయిపోద్ది. ఇదొకటి ఇది చేయండి లాస్ట్ వన్. సీతాఫల్. చాలా మంది సీతాఫల్ లవర్స్ ఉన్నారు. మీకు ఎంత ఇష్టం సీతాఫల్? మామూలుగా సీతాఫల్ ఫ్రూట్ ఎంత ఇష్టపడతారు? రేపు పుడతా ఉండగా మా మదర్ ఒక బుట్టడు సీతాఫల్ తినేసిందంట. రేపు పుడతారనగా ఈ రోజు నైట్ నాన్నగారు అప్పుడు ఆ సీజన్ అంటే తీసుకొచ్చి ఇచ్చారు. సో అట్లాగా సీతాఫలం చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. ఓకే. అమ్మగారు కూడా చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే డన్. సో మొత్తానికి మంచిగా ఫ్లేవర్స్ అయితే టేస్ట్ చేశారు సార్. ఇయర్ ఎండ్ అయిపోతుంది, అందరికీ ఇయర్ స్టార్ట్ అవుతుందని రెజల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తారంటారు కదా. సో ఇయర్ వెళ్ళిపోతూ మీకు ఏమి ఇచ్చింది, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలాగా మనం ఎదగాలి, మన టాలెంట్ని ఎలా చూపించాలి, అండ్ అలాగే ఫాదర్ మదర్ని బాగా చూసుకోండి. ఎందుకంటే ఫాదర్ మదర్ని ఎందుకు చూసుకోవాలంటే, నేను చూసుకోవడానికి వాళ్ళ భగవంతుడు ఎంతో సంపాదించినా కూడా ఇప్పుడు వాళ్ళు లేరు. సో ఫ్యూచర్లో మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే కొంతకాలం పోతే మీరు ఫాదర్ మదర్ అవుతారు, మీ ఫాదర్ మదర్ని బాగా చూసుకుంటే మీ బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి పండగ. అద్భుతమైన పండగ, పెద్ద పండగ బాగా చూసుకోండి. అండ్ ఎవరైతే రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చేసి. అండ్ అంతేకాకుండా అండ్ యువతకి నేను చెప్పేది ఒకటే, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి, మీ లైఫ్ని మీరు కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఫైనల్గా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేర్ అంటారు యాక్చువల్లీ. సో ఫైనల్ ఆ డైలాగ్ చెప్పిన వాళ్ళ గురించి అడుగుతా సార్. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చూసారా?
దేఖలేంగే సాలా. దేఖలేంగే సాలా. ఎట్లుంది సార్ చాలా బాగుంది. మీ హెయిర్ స్టైల్ ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఇదిగా? సార్ ఏం చెప్తారు మీకు బాగా ఇష్టమైన పర్సన్ మా అందరికి బాగా ఇష్టమైన పర్సన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇది సెకండ్ ఫిలిం. సెకండ్ ఫిలిం హరీష్ శంకర్ కి ఆల్ ది బెస్ట్, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తాను. మేము ఎక్స్పెక్ట్ చేసాం సార్ మీరు కూడా ఉంటారేమో ఇందులో కూడా అని. సో అట్లా ఓకే డన్ పర్లేదు. అండ్ మన సంక్రాంతికి శివశంకర్ వరప్రసాద్ గారు కూడా వస్తున్నారు, మీరేమైనా చెప్తారా? అయ్యో ఆయన సాంగ్ మీసాల పిల్ల అసలు శశిరేఖ కూడా ట్రెండింగ్ లో మామూలుగా లేదు. ఆయన ఏం చేసినా రచ్చే కాదు, నచ్చే మామూలుగా లేదు. ఓకే సార్ నెక్స్ట్ స్టోర్ జనవరిలో విజయవాడలో లాంచ్ అవుతుంది, మీ విషెస్ మాకు ఆర్గానిక్. సో ఆల్ ది బెస్ట్ సుహాస్ గారు. నేను చెప్తున్నాను కదా, నాట్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఇందాక కూడా చెప్పారు అన్ని చోట్ల కూడా ఈ ఏదైతే ఉన్నాయో స్టోర్స్ అవన్నీ అద్భుతంగా నడవాలి, బాగుండాలి, ఇంకా మీరు బాగా ఎదగాలి, ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా ఒకటే క్వశ్చన్ సార్, యాంకర్గా నేను జర్నీ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక 2-3 టైమ్స్ కలిసి ఉంటా. ఎప్పుడు కలిసినా అదే వామ్ వెల్కమ్, అదే అన్కండిషనల్ లవ్ ఇస్తుంటారు. అందుకే కొంచెం ధైర్యం చేసి ఈ సుమన్ టీవీలో సువర్ణతో సరదాగానే ఒక షో పెట్టాను సార్. 1 year నుంచి ఆ షో చేస్తున్నా. చాలా మంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. ఆ సువర్ణతో సరదాగా మీ ఆలీతో సరదాగా నుంచి కాపీ కొట్టేశాను. నిజంగా మీ బ్లెస్సింగ్స్ నాకు మెంటల్గా ఫిజికల్గా ఉండింది, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా. ఈ రోజు నాకు మీరు కలిసారు కాబట్టి నా షో గురించి ఒక 2 మాటలు. అయితే సువర్ణతో సరదాగా, యా సువర్ణ ఆల్ ది బెస్ట్ అండ్ ఇదే సరదా కంటిన్యూ చేయి, థ్యాంక్ యూ. ఇంకా సరదాగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే ఈ ఐస్ క్రీమ్స్ మేనరీ ఒక 15 నిమిషాలు మిమ్మల్ని కొంచెం కష్టపెట్టినా కూడా పర్లేదు సార్, బాగానే క్వశ్చన్స్ అడిగానా? అద్భుతం, ఓకేనా? చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. యా అది ఫేస్ లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అది మీకు వచ్చిందా లేకపోతే మీ ఆయన ద్వారా వచ్చిందా? పెళ్లి కాలేదు సార్, పెళ్ళి ఏమైనా సార్ ఇంకా పెళ్లి అవ్వట్లేదు సార్. పెళ్లి నెక్స్ట్ ఇయర్ ఒక ఖర్చు కొనుక్కో. ఖర్చీఫ్లు నేను వెయ్యాలా వాళ్ళు వేస్తారా? అలా ఉంచు, కనిపించినప్పుడు ఆయనకి ఇచ్చి. ఆయనకి ఇవ్వాలా అంటే నన్ను చేసుకుంటే వాడు ఏడుస్తాడా ఏంటి? మరి ఖర్చీఫ్లు ఎందుకు సార్ నేను ఇవ్వాలి? ఒక ముందు ఏడవడి కానీ అయిన తర్వాత ఎలా? అయ్యా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలీ సార్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఎస్ ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.